ఈరోజు వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. 2వ దినవృత్తాంతములో 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినాల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఈరోజు వాగ్దానము, దేవుడు వర్ధిల్ల చేసెను. ప్రభునందు ప్రియులారా, ఆ దినము జకరియా దినాల్లో ఒక గొప్ప రాజు ఉజ్జియా, ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినందున, దేవుని మీద ఆధారపడినందున ఉజ్జియా జీవితాన్ని దేవుడు చక్కపరిచాడు. అంటే ఒక మాట చెప్పాలంటే ఆశీర్వదించాడు, జయాన్ని విజయాన్ని కలగజేశాడు. కారణం దేవుణ్ణి ఆశ్రయించటం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము దేవుణ్ణి ఆశ్రయించకుండా చాలాసార్లు పనులు తలపెడతాం. ఒక ఇల్లు కట్టాలి, దేవుణ్ణి ఆశ్రయించం. ఒక పెళ్లి చేయాలి, దేవుణ్ణి ఆశ్రయించం. ఒక ఉద్యోగ ప్రయత్నం చేయాలి, దేవుణ్ణి ఆశ్రయించం. అనగా ప్రార్థన చేయం. ఎప్పుడైతే వాటిలో కొన్ని అపజయాలు మనం చూస్తూ ఉంటాం. గమనించండి, ఓ ప్రాంతంలో ఓ డిగ్రీ చదివేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, తర్వాత జాబ్ కొరకు ట్రై చేస్తున్నారు. ఇలా జాబ్ కొరకు ట్రై చేసేటప్పుడు తను ఒక మాట అనుకుంటుంది. ఆమె ఏమనుకుంటుందంటే, నేను ప్రయత్నం చేస్తే సరిపోతుంది, ఏదైనా పర్వాలేదు అనుకుంటుంది. జరిగిన విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజుకి వచ్చే లోపల అపజయం పాలైంది. అపజయం అయ్యాక చాలా బాధతో ఉంది. ఎందుకు అనంటే, ఎవరైనా చెప్పినా వినకపోవటం, ఏదైనా సరే నచ్చకపోవటం. తన వాదన ఎలాంటిదంటే, దేవుడు లోకాన్ని ఎందుకు సృష్టించాడు, లోకంలో జీవించడం కొరకే కదా అని అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు అపజయం పాలయ్యాక తనకు అర్థమైంది. అప్పుడు అర్థమయ్యి, నా జీవితాన్ని ఎవరు బాగు చేయగలరు, నేను ఓడిపోయిన నా పరిస్థితిలో ఈరోజు నాకు ఏ జాబు లేకుండా, ఏ పరిస్థితి లేకుండా ఎంత వేదనతో ఉన్నానని చెప్పి బాధపడతా ఉంది. వారే కాదండి, నీ జీవితంలో కూడా ఈరోజు పని విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, నీ జీవితంలో ఏది చేయాలో ఒకవేళ నీ సొంత ఆలోచనతో చాలా చేసి ఒకటి కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి నష్టపోయావేమో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ సహోదరి ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి తెలుసుకొని వెంబడించి దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే, ఆ దివ్య ప్రేమ ఆ మీదకి వచ్చి అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చాడు. అనగా మంచి జాబ్ ఇచ్చాడు. తన జీవితంలో దుఃఖ దినాలు పోయి సంతోషకరమైన దినాలు వచ్చాయి. నిజంగా దేవుణ్ణి ఆశ్రయించిన ఉజ్జియా జీవితంలో కూడా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, ఆ బిడ్డ విషయం ఎంత గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నీవు దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా చేస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకంగా నీ జీవితంలో దేవుని దగ్గర ప్రార్థించిన ప్రతి జవాబులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాక నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, సమస్తను చక్కపరచబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమగల యేసయ్యా, వందనాలు. ఈ దినము మరొకసారి ఈ వాగ్దానము నాయనా, మరి నీవు వర్ధిల్లు చేసే దేవుడు నాయనా. ఎంతమంది కృంగిపోయి, బలహీనమైపోయి, ప్రయత్నాలు విఫలమైపోయి చాలా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారో, ఈరోజు వారిని మీరు ప్రత్యేకంగా దర్శించండి నాయన. వారు ఆశ్రయిస్తుండగా పరలోక జవాబులు భూమి మీద వారు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.